రామకృష్ణ, అమ్మా అమ్మా, ఏం చేస్తున్నావమ్మా? ఆకలేస్తుంది. అమ్మా, ఏంటి అమ్మా అమ్మా అని పిలుస్తుంటే నీకు వినిపించట్లేదా? వినిపించింది. నన్ను కాదనుకున్నా. అదేంటి ఇక్కడ అమ్మ అంటే ఎవరు? ఏమో, వెళ్ళి మీ అమ్మని అడుగు. నేనేం చేశాను? ప్రేమ ముందు అమ్మ కూడా చిన్నదే అని తెలిసేలా చేశావు. చాలు. ఓహో, నీకు చెప్పకుండా ముహూర్తాలు పెట్టించానా? అమ్మా తల్లి, పెళ్ళంటే అమ్మ కడుపులో నుంచి ఆడపిల్లలను ఎత్తుకుపోయే బూచి. మిమ్మల్ని బూచికి పట్టియడానికి మేం ముహూర్తాలు పెట్టిస్తే దాన్ని బాధ్యత అంటారు. మీ ముహూర్తాలు మీరే పెట్టేసుకుంటే మేము చచ్చామనుకుంటారు. అమ్మని చంపేశావుగా. దా కూర్చో, కూర్చో. నా బూచోడు నీకు నచ్చట్లేదుగా? సారీ అమ్మా. అదే ముహూర్తం మళ్ళీ నువ్వు పెట్టించుకురా. నచ్చని పని నేను చేయను. అదేంటి, నువ్వు తినవా? ఆకలేదు. అబ్బా, ఏమైంది? నీ బూచోడెత్తుకెళ్ళాడు. నీకేమైంది? ఆకలంటే అమ్మ గుర్తొస్తుంది. అమ్మే ఆకలితో ఉంటే అన్నం మీద కూడా కోపం వస్తుంది. నేను పెడతానురా. నేను తినగలను, నువ్వు తింటే. సరే తింటానురా. రా. పెళ్లి కూడా నువ్వు ఇలాగే ఒప్పేసుకుంటావు. మీ అన్నయ్య గురించి నాకెప్పుడూ చెప్పలేదు. అమ్మా నాన్న గురించే చెప్పలేదు. ఏ? నీకు ఫార్మాలిటీస్ నచ్చినట్టే
నాకు రిలేషన్స్ నచ్చావు. మరి నీ దగ్గరున్న తాళిబొట్టు? అది నా దగ్గర లేదు, నేనే దాని దగ్గరుంటాను. అదొదిలే. నన్నంటావు గాని నువ్వు కూడా మిస్టీరియసే మైథిలి. అత్త కూతురు పెళ్ళంటే హ్యాపీగా ఫీల్ అయ్యా. పెళ్లి కొడుకు మీ అన్నయ్య అనగానే ఎందుకంత డల్ అయిపోయావు? వాడొక అమ్మాయిని ప్రేమించాడు తులసి, చాలా డీప్గా. తనని నేను చూడలేదు, కానీ వాడు చెప్పిన మాటల్ని ఫీల్ అయితే ఎంత బాగుంటుందో తెలుసా? పచ్చని పల్లెటూరులా ఉంటుంది, పరిగెత్తే గోదారిలా ఉంటుంది. మరేమైంది? ఏమో, నేనైతే తనే నా వదినాన్ని ఫిక్స్ అయిపోయాను. ఈ శ్వేత మా అత్త కూతురు. వీళ్ళిద్దరూ మొగుడు పెళ్ళాలని అందరూ అంటుంటే నేను ఆట పట్టించేదాన్ని, వాడిని ఏడిపించేదాన్ని. వాడు చేసుకోడని నాకు తెలుసు, నాకన్నీ చెప్తాడు. వాడి మనసులో ఉంది శ్వేత కాదు, నీల. నీల పేరు బాగుంది కదా? రామకృష్ణ నీల, ఎంత బాగుంది. ఫోన్ చేసి అడుగు. నీ దగ్గర చాలా జాగ్రత్తలున్నాయి. ఒకసారి ఇంట్లో నుంచి పారిపోయి చూడు, నీకు ఉంటాయి. హలో మైథిలి, నేనే. ఎక్కడున్నావు? నేను చెప్పనని నీకు తెలుసు, ఎందుకు అన్నిసార్లు అడుగుతావు? సరే కాని శ్వేతతో నీ పెళ్ళేంటి? నీలేమైంది? మెయిల్ పెట్టిందా? నేనెన్ని మెయిల్స్ ఇచ్చానా? ఒక్కదానికి కూడా రెస్పాన్స్ ఇవ్వలేదు. దానికి మాత్రం కనెక్ట్ అయ్యా. ఓహో, నేను కనెక్ట్ అవ్వడానికి ఇలా పెట్టారా? నిజం కాదనమాట. నిజమే మైథిలి. ఏ? మా అన్నయ్య ఆడపిల్లల్ని మోసం చేసేవాడు కాదు. నీ మాటల్ని బట్టి నీల కూడా అలాంటిది కాదు. నువ్వు మారావా, తను మారిందా? బతికే మారిపోయిందిరా. నాన్న. నాన్న? నాన్నేంటి? చెప్తాను, నువ్వు రారా. నువ్వు చెప్పు. నాన్నొద్దన్నాడా? వద్దనలేదు, శ్వేతని చేసుకోమన్నారు. మరి నీల గురించి చెప్పలేదా?
చెప్పనివ్వలేదు. అయినా నువ్వు చెప్పాలిగా. చెప్పలేకపోయాను మైథిలి. అయినా ఫోన్లు అడుగుతావేంటి? నువ్వు రావాలిగా. నేను రాను. అప్పుడు అలాగే ఉండు. ఇవన్నీ నీకెందుకు? వదిలేసావుగా. అన్నయ్య, నాకు నీల కావాలి. నీలే నాకు వదిన కావాలి. నేనెవ్వరినీ వదిలేయలేదు. వేరుగా ఉండటం ఇష్టం లేకే దూరంగా ఉన్నాను. ప్లీజ్ ప్లీజ్ తన్ని మోసం చేయొద్దు. నీ అన్నయ్య అలాంటి వాడు కాదమ్మా. నేనిప్పుడు తన దగ్గరే ఉన్నాను. అవునా? నీల వాళ్ళ ఊరెళ్ళావా? రాజోలు కదా? అవును. తనకి చెప్పడానికే వచ్చాను. తను ఒప్పుకుంటేనే శ్వేతం చేసుకుంటాను. ఒప్పుకుంటుంది. నాకు తెలుసు. ఎలా ఒప్పుకుంటుంది? ఫోన్ ఇవ్వు, నేను మాట్లాడతాను. తను ఇక్కడ లేదురా. వస్తుంది. నువ్వు రా మైథిలి, ప్లీజ్. రాను. నాకైతే నీ పక్కన నీలే బాగుంటుంది. చూడకపోయినా చెప్పగలను. లవ్ చేసావు కదా. మళ్ళీ ఫోన్ చేస్తాను. మైథిలి, మైథిలి, మైథిలి. చూడు తులసి, ప్రేమించిన అమ్మాయిని మర్చిపోమని చెప్పటానికి వాళ్ళూరు కూడా వెళ్ళాడంట. రాజోలంటే పాలకొల్లి దగ్గర రాజోలేగా. అదే. కీర్తనమేంట్రా? అటు చూడు బ్రో, తను నేను ట్రై చేస్తుంది. ఏం చేస్తుంది? ట్రై చేస్తుంది బ్రో. నువ్వు నా గర్ల్ ఫ్రెండ్తో లవ్లో ఉన్నప్పుడు నీ గర్ల్ ఫ్రెండ్ని నేను ట్రై చేయలా? బా, వింటానికే ఇరిటేషన్గా ఉందిరా బాబు. వాట్ ఇరిటేషన్? వై? నువ్వు నోరు మూవే సున్నం మొహందానా. వాట్? సున్నం పెన్నం పేడా? వాట్స్ ద మీన్ బై సున్నం పెన్నం పేడా? సుండం పిండం పేడ కాదే, సున్నం మొహందానా. పని చూసుకో. యా పాండేసుకో. కర్మరా బాబు. యా మిస్టర్ పాడు బావి, ఆర్ యు మ్యారీడ్? హే, ఐఎమ్ నాట్ ఎ పాడు బావి. ఐఎమ్ ఎ పాణిగ్రహి. ఓకే? ఓ, ఐఎమ్ సారీ. సి సిస్టర్, I don't like sorries and saris, okay? Sister? I'm not your sister. My name is Trancy. Say Trancy. It's all right. Transistor.
Transistor? Yes, you are my transistor. ఆకాశవాణి స్లోవేనియా కేంద్రం వార్తలు చదువుతున్నది ది గర్ల్ ఫ్రెండ్ ఆఫ్ పాణిగ్రహి. You're naughty. ఆహా హే దిల్, మన పానికి ఏం పర్వాలేదు, ఆ అమ్మాయి లైన్ వేస్తుంది. అదేంటి లూజ్ ఇవ్వాలే గాని లుమ్లానా మొత్తం నాకు లైన్ వేస్తుంది. మనం బయటికి వెళ్దాం రా. ఏ ఉండు, వచ్చింది ఇప్పుడేగా. నాకేం బాలేదు, అలా అలా తిరగాలనుంది. తిప్పుతావా లేదా? మధ్యల్, ఇలాంటి టైంలో అవన్నీ అవసరమా? పాణి కంపెనీ ఇవ్వాలిగా. నీ బోర్డు కంపెనీ ఎవడికి కావాలి? పోరా. చాలా రా. ఓకే బ్రో, లెట్స్ గో. నీలా, 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 నీళ్ళ కోసం ఎదుగుతున్నావా? ఎక్కడికి వెళ్ళిద్ది? వచ్చేత్తదిలే. మరి నువ్వెందుకు ఎదుగుతున్నావు? నేనంటే ఎతుకుతాను మరి. నన్ను తోడు తీసుకెళ్లేదని కోపం. నువ్వు ఇంటికెళ్ళు, నేను తీసుకొస్తాలే. పర్లేదు, నేనే వస్తాలే. బాబాయ్, ఏంట్రా? బాబాయ్, మా నేలనేమన్నా చూసావా? చూశానే, ఇందా కనబడిందిరా. ఎప్పుడు చూసావు? ఎక్కడ చూసావు? అరగంట అయిందిరా, పొలం దగ్గరే చూసా, ఇంటికి వెళ్తున్నానంది. పద ఇంటికెళ్దాం. నిజం చెప్పవే, ఎక్కడికెళ్ళింది? నాకేం తెలుసత్తా, నన్ను అడుగుతావేంటి? ఈ కొంపలో దానికి నువ్వంటేనే గురి. మా అందర్నీ వదిలేసింది. అన్నీ నీకే చెప్పుద్దిగా. ఒరే బాలయ్య, నీళ్ళెక్కడికెళ్ళిందిరా? అదేంది, ఇంటికి రాలేదా? అది ఇంట్లో లేదురా. యాడందో చెప్పరా? మేం కూడా ఎతుకుతున్నాం అక్క. బాలు, ఇప్పుడేగా రాలేదా అన్నావు, అంటే యాడుందో నీకు తెలుసనేగా? ఎతుకుతున్నానని చెప్పాగా. కోట్నాగులు కొడుకు కనపడి నేలు ఇంటికి వెళ్తుంటే చూసానని చెప్పాడు, అందుకే రాలేదా అన్నాను. అది కూడా తప్పేనా? బాలయ్య, ఎవరికి తెలిసినా తెలియపోయినా రే, దాని గురించి నీకు తెలుసుద్ది కదరా? తెలుసుద్ది మరి, కానీ తెలియలేదే. వీడికి అసలు పట్టినట్టే లేదు. రేయ్, నీ చెల్లెలు కనపట్టంలా వినపడుతుందో? వినపడితే ఉపయోగం ఏముంది? కనపడాలిగా.